దేవుడు అధికారం ఇచ్చేది దోచుకోవడానికి కాదు, సేవ చేయడానికి. నెహెమ్యా సమయంలో ఆయన 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడు. ఆయన ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేయడం గాని, వారి మీద అధిక భారం పెట్టడానికి గాని ఆయన ఎప్పుడూ సమ్మతించలేదు. అంత మాత్రమే కాదు, తాను తనతో ఉన్న తన బంధువులకు కూడా ఎటువంటి లాభాన్ని సమకూర్చుకోలేదు. నాయకుడంటే అలా ఉండాలి. నాయకుడు అలా ఉన్నప్పుడు మనము ప్రజలకు చక్కని పరిపాలన అందించగలుగుతాం. లేకపోతే ఒక స్వార్థపరునిగా, అన్యాయం చేసేవానిగా మనం మిగిలిపోతాం. కాబట్టి నెహెమ్యా ఈ పాఠంలో మనం నేర్చుకునేది, అర్థహశస్త కింద పనిచేసిన నెహెమ్యా మంచి నాయకునిగా మిగిలాడు. అంత మాత్రమే కాదు, తన సొంత ఖర్చుల చేత ఇంచుమించు 150 మందికి ఆయన ప్రతిరోజు భోజనం పెట్టాడు. ఆయన మాత్రమే కాదు, దూరం నుంచి వచ్చిన వారికి కూడా ఆయన ఆతిథ్యం ఇచ్చి గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు.